చూడే నల్లేరు ఎట్లా పచ్చగా ఉంది. నల్లేరు పెడుతున్నారు సెట్టింగ్ చేసుకుందామని. మోకాల నొప్పులకు మంచిది, సూపర్గా ఉంటుంది. మోకాల నొప్పులు ఒక వారం కంటిన్యూగా తింటే మోకాల నొప్పులే ఉండవు. చూడు ఎట్లా పచ్చగా నల్లేరు. ఈ నల్లేరు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. చాలామంది ఇంట్లో కూడా పెంచుకున్నారు, కొంతమంది తెలియని పెంచుకోవడం. నల్లేరు రోజు పెరుక్కుని మన చెట్టు చేసుకుని సంగట్లకు కానీ అన్నంలోకి కానీ తింటే ఒక వారం కంటిన్యూగా మోకాల నొప్పులు ఆపడవు, మోకాల నొప్పులు పోతాయి. మరి బాగా ఈ ఈకులు అవి తీసుకొని శుద్ధం తయారు చేసుకొని పెట్టుకోవాలి. నీకు నల్లేరు చట్నీ చేస్తాను. నల్లేరు ఈ మార శుద్ధంగా క్లీన్ చేసుకోవాలి. శుద్ధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, బాగా కడుక్కొని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ మార శుద్ధంగా క్లీన్ చేసుకొని పక్కకు తీసుకుంటాం. చూడండి, బాగా క్లీన్ చేసి పక్కకు తీసుకుంటున్నాను. చూడండి, శనగింజలు వేయించుకున్నాం. ఈ మరి బాగా ఎర్రగా శనగింజలు వేయించుకొని తీసి పక్కన వేసుకోవాలి. చూడండి, చింతపండు ఈ మరి నీళ్ళు పోసి బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ మరి నీళ్ళు పోసి బాగా శుద్ధంగా కడుక్కొని కుండలో చింతపండు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేయించుకుంటున్నాం. ఇది మిరపకాయలు మా తోటలో వేయించుకుంటున్నాం. ఇంట్లో పెడితే పొగ ఘాటు ఎక్కువ వస్తుందని చెప్పి తోటలోనే వేయించుకుంటున్నాం. మిరపకాయలు బాగా వేయించుకొని ప్లేట్లు వేసుకోవాలి. జీలకర్ర వేయించుకుంటున్నాం. ఇప్పుడు జీలకర్ర బాగా దోరగా వేయించుకున్నాం. ఇప్పుడు నూనె వేసుకొని నల్లేరు బాగా దోరగా వేయించుకోవాలి. నూనెలో వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఈ మరి దోరగా వేగినాక పక్కకు తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం నల్లేరు చట్నీ దంచుకుందాము. మిరపకాయలు వేసి దంచుతాం. ఇప్పుడు ఉప్పు, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. శనగింజ వేద్దాం. రోజు దీన్ని కూడా మంచిదే. మోకాల నొప్పులకు మంచిదే. మోకాల నొప్పులకి కాకుండా ఏమన్నా అడ్రస్ ఉండవు. వారం కంటిగా తింటే నల్లేరు చెట్టు చేసుకుని తింటే ఒక వారం మోకాల నొప్పులు కంటికి ఆపడవు. ఒక వారం కంటిని తిన్నాక తెలుస్తుంది దాని కూర ఏందో. ఇప్పుడు నల్లేరు వేసుకున్నాం కదా, చూడండి.
మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు వేద్దాం చూడండి. రోట్లో వేసుకుని దంచుకుంటే దాన్ని చేస్తే వేరియా సూపర్గా ఉంటుంది. నల్ల చట్నీ రెడీ అయిపోయిందండి. కుండలో తీసుకుంటున్నాం. చట్నీ రెడీ అయిపోయింది. ఉడుకు అన్నము నల్లేరు చట్నీ అదిరిపోయింది. ఈ మాట ఒక వారం తింటే చాలు. కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఏమి ఉండవు. కంటిన్యూ తినాలి ఒక వారం. ఏం పెద్ద ఎట్లా మళ్ళీ ఉంది. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయా లేదా? మోకాళ్ళ నొప్పులు తగ్గినా లేదా? మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, కీళ్ళ నొప్పులు తగ్గినాయి, నడుము నొప్పి తగ్గింది. వారం 10 రోజులు తింటే భలే ఉంటుంది. బాగానే ఉంది కదా. ఇప్పుడే భలే ఉంది తింటా అంటే.